సిద్దిపేట జిల్లా రాచకపేట గ్రామంలో ₹1,00,000 ప్రజాధనంతో నిర్మించిన సీసీ రోడ్లు కొద్ది రోజులకే పగుళ్లు రావడం చర్చనీయాంశంగా మారింది. సీసీ రోడ్డు వేసి కనీసం నెల రోజులైన గడవక ముందే రోడ్డుపై పలు చోట్ల పగుళ్లు రావడంతో నిర్మాణ పనుల్లో నాణ్యత లోపం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయానికి సంబంధించిన వార్తా కథనం మన హెచ్ఎంటీవీ జోర్దార్ వార్తల్లో ప్రచారం చేయడం జరిగింది. ఈ కథనానికి స్పందించిన అధికారులు గ్రామ సర్పంచ్ రోడ్డును పరిశీలించారు. రోడ్లు పగుళ్లు వచ్చిన దగ్గర పెద్ద సైజు చెట్టు ఉండేదని దాన్ని తొలగించడంతోనే అక్కడ గ్యాప్ ఏర్పడి పగుళ్లొచ్చినట్లు తెలిపారు. త్వరలోనే రోడ్డును తొలగించి కొత్త రోడ్లు వేయిస్తామని రాచకపేట గ్రామ సర్పంచ్ పాతకోటి పద్మ హామీ ఇచ్చారు. మొన్న 20 రోజుల క్రితం ఇక్కడ సీసీ రోడ్డు పోయడం జరిగింది. ఈ సీసీ రోడ్డు 350 మీటర్ల వరకు పోసిండ్రు. అందులో సీసీ రోడ్డు పోసేటప్పుడు పక్కన ఇక్కడ చింత చెట్టు పెద్దగా ఉండే, చాలా ఏళ్ల క్రితంది. ఆమెను అడిగితే మేము త్వరలో ఇల్లు కట్టుకుంటాము, తొలగిస్తాము అన్నది. అంటే అప్పుడు తొలగించడం ఎందుకు, ఇప్పుడే తొలగించి సీసీ రోడ్డు పోస్తే బాగుంటది కదా అని దాన్ని తొలగించి ఇక్కడ సీసీ రోడ్డు వేయడం జరిగింది. వేసిన తర్వాత ఇది క్యూరింగ్ కాకముందే ఇక్కడ వాటర్ పట్టుతున్నారు. సీసీ రోడ్డు పోసేటైనా అన్ని చేస్తున్నాము. అప్పటికే ఇక్కడ ఒక ఇల్లు కట్టుకుంటే 50 టన్నుల ఇసుక లారీ వచ్చిందట. అది రావడం వల్ల అంతకుముందు 2-3 డేస్ వర్షం పడ్డది. దానివల్ల ఇక్కడ కొంచెం భూమి అనేది కుంగి ఇక్కడ మందం 5 మీటర్ల వరకే అది ఏంటంటే క్రాక్ వచ్చింది. ఈసారి ఇన్స్పెక్షన్ కు వచ్చి చూసి వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఉన్న 6 మీటర్ల వరకు తొలగించి పూర్తిగా మట్టి నింపి మళ్ళీ వచ్చి 5-6 నెలల తర్వాత ఏవైనా మీకు జీపీకి ఏమైనా సీసీ రోడ్లు వచ్చినప్పుడు అప్పుడు వేసుకోండి అని చెప్పిండు. అప్పుడు వేస్తాం, ఇది ఖచ్చితంగా తొలగిస్తాము అని ఆయన అన్నారు. అయినాక మేము అన్ని అనుకున్నాము, తీసేయాలని మేము అనుకున్నాక 2 రోజులకి వార్త మేము టీవీలో చూసి స్పందించడం జరుగుతుంది. ఇది హెచ్ఎంటీవీలో నిన్న వచ్చిన ఒక కథనం ఏదంటే సీసీ రోడ్లో పగుళ్ళు అనే నాణ్యత లోపం అనే దానికి సంబంధించి దానికి స్పందనగా మేము రమణ జరిగింది. ఇక్కడ చూడండి, ఇది దాదాపు 350 మీటర్స్ చేసిర్రు. ఎక్కడ కూడా 350 మీటర్స్లో ఎక్కడ లోపం ఎక్కడ క్రాక్ రాలేదు. కేవలం ఒక 5 నుంచి 6 మీటర్ ఇక్కడనే వచ్చింది. దీనికి నిన్న ఏ గారు కూడా రావడం ఇన్స్పెక్షన్ చేశారు. మళ్ళీ ఏం చెప్పారంటే ఇక్కడ 6 మీటర్స్ ఏదైతే ఉందో దీన్ని తొలగించమన్నారు. సో దానికి అనుగుణంగా తొలగిస్తాము, మళ్ళీ వేరే కొత్త రోడ్ కూడా వేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది మేము ఈ మధ్యలో చింత చెట్టు తీయడం జరిగింది. ఇక్కడ ఒక పెద్ద గోతి ఉండే, అంటే దానికి పెద్ద 2-3 మీటర్స్ డెప్త్ చేసారు. అది కొద్దిగా సెట్ కాలేదు. దానివల్ల వాళ్ళకి తెలుసు, ఎవరైతే నిన్న చెప్పారో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఇట్లా దీనివల్ల జరిగిన విషయం. కానీ కావాలనే రాజకీయం ఏదో కోణంలో పెట్టుకొని ఇది చేయించాలి. ఎవరైనా ఉంటే అభివృద్ధికి సహకరించాలి, కానీ ఏదైనా అభివృద్ధి చేస్తూ ఉంటే దానికి అడ్డువాళ్ళ మీద ఎంతవరకు సంబంధించిన వాళ్ళ విజ్ఞాతిగా వెళ్ళేస్తా ఉన్నాము.